క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. మీకు మరొక మారు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది అనుదిన ధ్యానం. అంటే ఒక్కో అధ్యాయంలో ఒక అంశాన్ని గురించి మనం ధ్యానం చేయటం. వచనం వెంట వచనం ధ్యానం చేసేంత ఆ ధైర్యం సాహసం నేను చేయలేదు. ప్రతి అధ్యాయంలో ఒక అంశాన్ని ధ్యానించడానికే చాలా సంవత్సరాలు పడుతుందని మనకు తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో లేవియాకాండం కానీ లేదా సంఖ్యాకాండం కానీ ద్వితీయోపదేశకాండం కానీ చెప్పబడిన విషయాలే తిరిగి చెప్పబడుతూ ఉంటాయి. ఈ అధ్యాయంలో కనానుకి వెళ్ళిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత అక్కడ పంట పండించి ఆ పంట కూర్చుకున్న తర్వాత ఆచరించవలసిన పాటించవలసిన విధి విధానాల గురించి రాయబడింది. అంత మాత్రం కాకుండా నీవు నాకు ప్రత్యేకమైన స్వకీయ జనముగా, గొప్ప జనముగా, బలమైన జనముగా ఉంటావన్న దేవుని వాగ్దానము ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇలా రాయబడిన అంశాలని ఆయా పుస్తకాల్లో ప్రత్యేకంగా మనం కొన్ని ధ్యానిస్తూ వచ్చాం. కనుక ఈ అధ్యాయం నేను చదివినప్పుడు తిరిగి ఈ అంశము బోధ చేయడం మంచిదో లేదా నా హృదయంలో ప్రేరేపణ కలుగుతుందో అది క్లుప్తంగా మీ మధ్యకు తీసుకురావడం జరుగుతుంది. మీరందరూ సరిగ్గా గ్రహిస్తారని నేను నమ్ముతున్నాను. ఇక ఎక్కువ వివరణ అవసరం లేదు. ధ్యానంలోకి వెళ్దాం. 12వ వచనం నుండి 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరానులకు ఇయ్యవలెను. వారు నీ గ్రామములో తిని తృప్తి పొందిన తర్వాత నీవు నీ దేవుడిని యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్ఠితమైన దాన్ని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరానుకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. అంత మాత్రమే కాకుండా నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడై ఉండగా దానిలో దేన్ని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ నేను ఇయ్యలేదు. నా దేవుడిని యెహోవా మాట విని నీవు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను. మన దేవుడు చాలా క్లియర్గా ఉంటాడు, చాలా పర్టికులర్గా ఉంటాడు. ఆయన మాట మార్చే దేవుడు కాదు. తన ప్రజలు కూడా అన్ని విషయాల్లో క్లియర్గా, అంటే అరమరికలు లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండాలని కోరుకుంటాడు. దశమ భాగం గురించి గతంలో మనం ధ్యానాలు చేసాం, అవసరం లేదు. అయితే ఇక్కడ వారికి దేవుడు పెట్టిన కట్టడ చూడండి. 3 సంవత్సరాలకు ఒకసారి దశమ భాగము అంటే 10వ వంతు చెల్లించు సమయంలో వారు ఆచరించవలసినటువంటి ఒక మంచి నియమాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ కేవలం ఆ ఆలయానికి మాత్రమే ఇవ్వడం కాదు, లేదా లేవీలకు మాత్రమే ఇవ్వడం కాదు, లేవీలతో పాటు పరదేశులు, తండ్రి లేనివారు, విధవరాన్లకు ఇవ్వాలని ఆజ్ఞాపిస్తున్నాడు. గతంలో ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం ధ్యానించినప్పుడు కూడా 28-29 వచనాల్లో ఇదే అంశం అక్కడ ప్రస్తావించబడింది. వారి కలిగిన దాంట్లో నుంచి వారు తెచ్చి ఇంట బయట ఉంచాలని, అనాథలు, అభాగ్యులు, విధవరాన్లు కడుపు నిండా తిని తృప్తి పొందిన తర్వాత వాళ్ళను దీవిస్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారని. అయితే పాత నిబంధన మాత్రమే కాదు కానీ కొత్త నిబంధనలో కూడా పేదల్ని జ్ఞాపం చేసుకునే విషయంలో, పేదలకు ఇచ్చే విషయంలో సంఘము, అపోస్తలులు ఎటువంటి మనసు కలిగి ఉన్నారో మనం చూడగలుగుతాం. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం నుండి, సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. ఇక్కడ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి, కేవలం సేవకులకు, సంఘానికి ఇచ్చే దాని గురించి నేను మాట్లాడడం లేదు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును మొదటి మాట. రెండవ మాట, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇక 3వ మాట ఏంటంటే, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం నిలుచునని వ్రాయబడి ఉన్నది. దేవుని పిల్లలు, సంఘములో ఉన్నవారు లేదా సంఘములు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మా సంఘాలని ఉదాహరించి నేను మాట్లాడతాను. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో మా కొన్ని సంఘాలు ఉన్నాయి.
అది ప్రారంభములో మొట్టమొదటిగా ప్రారంభించిన సంఘము ద్వారా నేను పంపబడి ఇతర గ్రామాలకు సువార్త ప్రకటిస్తూ అక్కడ పేద ప్రజల మధ్యలో మందిరాలు నిర్మిస్తున్నప్పుడు ఈ సంఘము ప్రోత్సహించి వారికి ఇవ్వటం. కొన్ని సంవత్సరాల తర్వాత సంఘాలు వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆ సంఘాలు ప్రారంభంలో తమకు సహాయం చేసిన సంఘం ఆ మందిరం నిర్మించబడుతున్నప్పుడు తిరిగి వాళ్ళు సహాయం చేయటం. ఇది ఎంత అద్భుతకరమైన విషయం. పౌలు అదే మాట్లాడుతూ కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయంలో 14-15 వచనాలు అంటాడు, హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలేదనియు తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము. బాగా వినండి, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒక్కప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాము. నీ సఫిషియన్సీలో, నీ సమృద్ధిలో ఇతరుల అక్కరలు నీ జ్ఞాపకం రావాలి. ఆ మాటకు వస్తే ఇతరుల అక్కరలు తీర్చబడేందుకే దేవుని నమ్మి నీకు సమృద్ధి ఇచ్చాడన్నది సత్యం. దేవునికి కానీ అక్కర్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇవ్వకుండా మన అక్కర్లో మనము సహాయం వస్తుందని ఏ విధంగా ధైర్యంగా ఎదురు చూడగలుగుతాం? అయితే ఇందులో కూడా సహాయం చేసే విషయంలో కూడా ఒకటే ప్రామాణికం చూడాలి, నీడీ పీపుల్ అంతే. ఇందులో కూడా మళ్ళీ దాన ధర్మంలో కూడా సహాయంలో కూడా కులము మతము మనాతనం చూడకూడదు. అర్హత ఏంటంటే నీడీ పీపుల్, ఎవరు అక్కర్లో ఉన్నారో అది మాత్రమే చూడాలి. ఇలా ఇతరులకు సహాయం చేసే విషయం కూడా ఇది కూడా ఏదో ఒక ఆప్షనల్ కాదు, ఇది ఇట్స్ అ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞలాగా దీన్ని మనం తీసుకోవాలి. రోమీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు బోధించువాడవైతే బోధించుటలోను హెచ్చరించువాడవైతే హెచ్చరించుటలోను అని రాస్తున్నాడు కదా. అక్కడే పంచిపెట్టువాడైతే శుద్ధ మనస్సుతో అంటున్నాడు. అంటే పంచిపెట్టే విషయం కూడా లేదా ఇతరులకు ఇచ్చే విషయం కూడా సహాయం చేసే విషయం కూడా మనం ఇది ఒక సేవలాగా భావించాలి, సేవలో ఒక భాగమని భావించాలి. కీర్తనకారుడు అంటాడు 112వ అధ్యాయంలో 9వ వచనంలో, వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. కనుక మన మధ్యలో ఉన్నటువంటి పరదేశులను, తర్వాత తండ్రి లేని పిల్లలను, ప్రాముఖ్యంగా విధవరాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. సంఘ పక్షాన వారికి మనం ఎల్లప్పుడూ సహాయం చేసేవారిగా ఉండాలి. ఇలాగున లేవీలకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాలకు ఇయ్యాలన్న ఆజ్ఞను గురించి భక్తుడు మాట్లాడుతున్న మాట 14వ వచనంలో, నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు. నీవు ఎవరికైతే ఇవ్వమని ఆజ్ఞాపించావో అందులో నేను తినలేదు. అపవిత్రుడై ఉండగా దానిలో నేను దేన్ని తీసివేయలేదు. చనిపోయిన వారి విషయమే నేను దాన్ని ఖర్చు చేయలేదు. నా దేవుడైన యెహోవా నాకు ఏదైతే సెలవిచ్చాడో, ఆజ్ఞాపించాడో ఆ మాట సమస్తము నేను జరిగించి ఉన్నాను అని రాస్తున్నాడు. చివరిగా మీరు ఒక మాట గమనించండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో 15వ వచనం, నీ పరిశుద్ధాల మెగు ఆకాశము నుండి చూచి నీ జనులైన ఇజ్రాయేలును పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చిన దేశమును ఆశీర్వదింపమని చెప్పవలను. పైన దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయాలన్నీ పాటించకుండా దేవుడికి ప్రార్థన చేయటం అమాయకత్వం అని చెప్పాలి. అందుకే ఆయన ఇలా ఆజ్ఞాపించినప్పుడు పదే పదే జ్ఞాపం చేస్తాడు, ఈ నా మాట శ్రద్ధగా నీవు విని దాన్ని ఆచరించిన ఎడల. కనుక గొప్ప ఐశ్వర్యమో గొప్ప సంపద అవసరం లేదు. మన పరిధిలో మనకున్నంతలో దేవుడు ఆజ్ఞాపించిన విధంగా దేవుని విషయమై మరి పేదల విషయమై దాతృత్వాన్ని కలిగి దీవించబడదును గాక. ప్రతి సత్కార్యమును చేయనట్లుగా దేవుడు మీకు సర్వ సమృద్ధిని కలుగజేయునుగాక. మీకు మంచి పేరు, కీర్తి, ఘనత కలిగినట్లుగా దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు దేవునికి ప్రతిష్ఠితమైన జనముగా ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ. God bless you.